నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మన స్టూడియోలో అజయ్ భాషా ఉన్నారు. ఒక కొత్త న్యూ అప్డేట్తో మన ముందుకు వచ్చేసారు. అప్డేట్ అంటే ఎప్పుడు భాషా గారి గురించి మెయిన్ అప్డేట్ అంటే లావణ్య గురించే ఉంటుంది. లావణ్య గురించి ఒక మసాలా న్యూస్తో మన ముందున్నారు. అది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హలో భాషా గారు. హలో మసాలాలు గిషాలాలు వేసే ఉద్దేశం నాకు లేదు, ఉన్నది ఉన్నట్టుగానే మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే. బట్ విషయం ఏంటంటే సో లావణ్య రాజ్ తరుణ్ మీద కేసు పెట్టిన తర్వాత రాజ్ తరుణే నా జీవితం 12 ఏళ్ళ నా జీవితంలో ఇంకెవ్వరు లేరు అది ఇదని మాట్లాడుకుంటూ వచ్చిన టైంలో తర్వాత మనం మస్తాన్ సాయి గుండె చప్పుళ్ళు, చింటూ గారి మంచం కోళ్ళు, తర్వాత స్విమ్మింగ్ పూల్ లాయరు, తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్తో గోడ దూకి రావడాలు, నాకు కసి నేను గలీజ్ దాన్ని రెచ్చగొట్టడాలు, ఇలా మధ్యలో ఒక కిరణ్ అనే ఆయన, మధుకర్ అనే ఆయన, ఇలా ఏవో చాలా అంతా వింటూ దాటుకుంటూ వచ్చాము. సరే ఇవన్నీ అయినాయి. బట్ లేటెస్ట్గా నేను ఒకని బాధితుడిని, నన్ను కూడా లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను కూడా ఇది చేస్తుంది అని చెప్పి చెప్పినట్టు సమాచారం. అతని పేరు కెవిన్. అతను బడ్డింగ్ అడ్వకేట్. నాకు ఎలా పరిచయం అంటే అతను ఒకసారి సరే నేను ఇట్లా మగాళ్ళు ఎవరికైతే అన్యాయం అయిపోయిందో వాళ్ళ కోసం నిలబడతానని చెప్పినప్పుడు నాకు నా లైఫ్లో ఇట్లాగే ఒక అమ్మాయి అన్యాయం చేసింది అని చెప్పి అతను నా దగ్గరికి ఆ ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్లో అతను కూర్చోబెట్టి నేను మాట్లాడాను. సో అతనికి సంబంధించిన ఆడియోగా నేను దీన్ని గుర్తించాను. సార్, మగాళ్ళ బాధ్యత సంఘం కన్నా లావణ్య బాధ్యత సంఘం ఏమైనా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అది నిజంగానే ఇప్పుడు అదే అంటున్నా. అంటే ప్రతి బాధితుడు ఫైల్గా ఇక్కడికే కనెక్ట్ అవుతున్నాడు. ఆయన యాక్చువల్గా వచ్చింది వేరే అమ్మాయి నన్ను బాధిస్తోందని చెప్పి వచ్చాడు. ఆ బాధించిన దాంట్లోట అతను ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈవిడ కూడా ఉందిట. మళ్ళీ సేమ్ అదే నార్సింగ్ పిఎస్. అక్కడ ఇతనికి ఈవిడ పరిచయం అయింది. ఈవిడ హిస్టరీ ఈయనకి మొత్తం తెలిసినట్లేదు. బేసికల్లీ ఈవిడ డ్రగ్స్ కేసులో పట్టుబడిందని కానీ, డ్రగ్స్ అలవాటు ఉందని కానీ ఇవేమి తెలియదు అతనికి. తెలియకపోవడం వల్ల అతను సరే తెలుసో లేదో బట్ మొత్తానికి వీళ్ళిద్దరికి అక్కడ పరిచయం అయినట్టుంది. ఆ పరిచయం ప్రేమగా మారిందో లేకపోతే రిలేషన్ అయిందో తెలియదు. బట్ తర్వాత ఇద్దరు కొన్నాళ్ళు కలిసి ఉన్నట్టుగా సమాచారం. ఇలా కలిసి ఉన్నప్పుడు ఈ మస్తాన్ సాయో లేకపోతే ఇంకో ఎవరో, ఒరే ఎందుకురా నువ్వు అనవసరంగా అన్యాయం అయిపోతావు, నువ్వు నీకు ఆవిడ చరిత్ర తెలియదేమో అని చెప్పి ఆవిడ డ్రగ్స్ చేస్తున్న వీడియోలో ఏవో మొత్తానికి పంపించినట్టున్నారు. పంపించినట్టుంటే చిచి ఏంటి ఈ అమ్మాయి చెడిపోతుంది, ఇట్లా డ్రగ్స్ అంతా చేస్తుంది, ఈ అమ్మాయిని మార్చుకోవాలి అని చెప్పి మెల్లగా మంచిగా మాట్లాడి ఆ అమ్మాయితో వాళ్ళ అమ్మా నాన్న నంబర్లు తీసుకొని, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న పరిచయం చేయమన్నట్టున్నాడు. వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ నాన్న పరిచయం చేస్తే వాళ్ళకైనా సరే చెప్పి ఏదో రకంగా ఈ అమ్మాయిని రీహాబ్కి తీసుకెళ్ళి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఆపేట్ చూడాలనే ఇంటెన్షన్తో అతను ఆ అమ్మాయితో మాట్లాడినట్టుగా మనకు సమాచారం. సో ఆ టైంలో మాట్లాడిన మాటల్లో కొన్ని రికార్డ్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి. అవి ఏంటంటే నా లైఫ్ కెవిన్ నువ్వు అంటుంది. నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని అడుగుతుంది. ఏం ఆపమంటోంది అమ్మాయి? అతను ఏదో వీడియో చూపిస్తున్నట్టున్నాడు. నువ్వు చేసింది ఇది నువ్వే కదా, ఇది నువ్వే కదా అని చెప్పి చూపిస్తున్నాడు. ఇది ఆడియో రికార్డరా లేకపోతే కాల్ రికార్డా? ఆడియో రికార్డ్. అదే కాల్ రికార్డ్. అతను ఎక్కడో ఉన్నాడు. సమ్ వాట్సాప్ కాల్ అనుకుంటాను. ఆపేశాను. నేను నీ వెల్విషర్ని. ఓకే ఏ వెల్విషర్ మన వీడియోలు పెట్టుకొని వెల్విషర్ ఏందిరా రే? చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి. ఆపేరా 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 ఆపేరా. అరే నా జీవితం నాశనం చేస్తున్నావు కదరా, నమ్మించి మోసం చేసినావు కదరా. అరే అరే ఆపేరా ఆపేరా, నీ ఇంట్లో పీనికెళ్ళా. ఆపేరా ఆపేరా ఆపేరా. నీ పక్కన నీ తమ్ముడు ఉన్నాడా? ఫోన్ ఆపేసారా రే? ఎందుకు మిస్ చేస్తున్నావురా? మమ్మీ డాడీని పరిచయం చేయమన్నది ఎందుకైనారా? అరే ఆపరా. మా తమ్ముడు ఉంటే నీకెందుకు, ఎవడుంటే నీకెందుకు? ఆపేసాయి. మీ తమ్ముడు ఉన్నాడా? మీ ఫాదర్ మదర్ ఉన్నారా? నేను మాట్లాడతాను ఒకసారి. ఇంకేం మాట్లాడతావు? ఆపరా నువ్వు.
సో బేసికలీ వాళ్ళ ఫాదర్ మదర్తో మాట్లాడి ఆ అమ్మాయి రిహాబ్కో చేర్పించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టున్నాడు. ఈవిడ బేసికలీ ఆవిడకి పంపించడం ఇష్టం లేదు, వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఈవిడ అడుగుతుంది, అమ్మ ఈ గంజాయి ఎంత మానేమ్మ అంటే నోర్ము ఎల్ అని చెప్పి వాళ్ళ అమ్మనే తిడుతుంది. సో నన్ను వీళ్ళందరూ కూడా రీహాబ్కి పంపించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు, నేను పిచ్చిదానని చెప్పి చేస్తారు అక్కడ, నువ్వు పంపిస్తావా నన్ను, అట్లా వాళ్ళ అమ్మతో చెప్తా ఉంటుంది అనమాట. ఆల్రెడీ అయిపోయింది అప్పుడే. లావణ్య సరే నేను మాట్లాడు. Okay, I love Kevin. Okay, happy Kevin, please Kevin. Please Kevin, Kevin. లావణ్య నన్ను కొడుతున్నామ్మా. లావణ్య happy Kevin. Please Kevin. happy Kevin. నేను ఆపేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. టెన్షన్ పడకు లావణ్య. ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు. నేనేం మోసం చేశాను? ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు. నేను మోసం చేశాను. నేను ఇప్పుడు తను కాల్ వస్తే, ఇప్పుడు శ్రావ్య కాల్ వస్తే నువ్వు మాట్లాడవా? శ్రావ్య కాల్ వస్తే నువ్వు మాట్లాడవా? శ్రావ్య కాన్ఫరెన్స్ చేసుకుంటున్నావా? నా జీవితం నాశనం చేసేసినావు కెవిన్ నువ్వు. నా జీవితం నాశనం చేసేసినావు కెవిన్. ఏం పాపం చేసినా కెవిన్ నేను నీకు? ఏం పాపం చేసినా కెవిన్? అమ్మో అంత ధైర్యం ఇచ్చి నేను నా ఫ్రెండ్ అన్నావు కదా. అమ్మో అయ్యో కదా కెవిన్ నువ్వు. అమ్మో లావణ్య నేనేమి చేయలేదు. జస్ట్ రిలాక్స్, కామ్ డౌన్. ఆ డ్రగ్స్ చేస్తున్న వీడియోలు బయటకు వస్తే ఇదైపోతుంది, నా జీవితం నాశనం అయిపోతుంది, ఇవ్వద్దు అన్నట్టు అనుకుంటా. ఓకే మాట్లాడతానులే. ఓకే మాట్లాడటానికి నువ్వు భయపడుతున్నావు కదా. నిజంగా మానసిక పరిస్థితి ఏమైనా ప్రాబ్లం అంటారా? ఇప్పుడు మాట్లాడతాను ఒక సాయితో. ఉంచుకో వీడియోలు. మాట్లాడతావా సాయితో? చెప్పేది విను. మాట్లాడతావా సాయితో? నువ్వు ఏం చేయమంటావు ఇప్పుడు? మాట్లాడొద్దంటావా? మాట్లాడతావా అని అడిగా. ఏ సార్ నో చెప్పు. ఇప్పుడు తెలుస్తుంది నీకు. పెట్టుకో వీడియోలు. నువ్వు చెప్పాను కదా మాట్లాడనని చెప్పాను కదా. సో బేసికల్లీ ఇందాక ఆయన రాజమౌళి గారికి సంబంధించిన ఆయన గురించి ఎట్లాగైతే ఆయన కొంచెం 4-5 మాటలు మాట్లాడితేనే మనకి ఆయనకి మానసిక ప్రాబ్లం ఏదో ఉన్నట్టు అని అంటే అనిపించింది కదా. ఇక్కడ స్ప్లిట్ పర్సనాలిటీ కనిపిస్తుంది. అంతవరకు బ్రతిమలాడుతోంది, వినకపోతే ఏం చేస్తావు నేను చూస్తాను. అంటే బేసికల్లీ ఆ వీడియోలు బయటకు వస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. డ్రగ్స్ చేస్తున్న వీడియోలు బయట, అయ్యో అతని దగ్గర వచ్చినాయి, అసలు ఈ కెవిన్ అనేవాడు ఎవడు, నేను అతనికి తర్వాత ఇది వచ్చిన తర్వాత అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను, దొరకట్లా. మేబీ ఆయన అడ్వకేటో మరి ఏదో సంథింగ్ కోర్టులో ఏదో ఉన్నాడో, మొత్తానికి 2-3 సార్లు ట్రై చేశాను దీని గురించి అడుగుదామని చెప్పి. సో మేబీ బయటకు వస్తే అయినా అతను వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దట్స్ హోప్ దీని గురించి అతను మరింత క్లారిటీ ఇస్తాడని చెప్పి ఆశిద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.